ఇప్పుడు డేట్ ఎప్పుడంటే భూసేకరణ 2012లో, అది కదా సార్, 2012లో భూసేకరణ చేశారు. వివిధ ఆంధ్రాకులు కానీ దీనికని ప్రాక్టీస్ కోసమని. దాంట్లో 186.14 సెంట్లు భూమి ఏపీ ఐఐసి, తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్, దాంట్లో 186 ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది. రైతుల భూమి అదే రైతులకి తెలియదు, కొన్నాళ్ళ తర్వాత తెలిసింది. ఎందుకు రికార్డ్ అయిందో యూపీఐసీ వాళ్ళకి తెలియదు, ఎక్కడుందో తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు, పాస్బుక్లు లేవు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏదైతే అన్నదాత సుఖీబాబు కూడా రావట్లేదు. బ్యాంక్ రుణాలకు వెళ్దామంటే పాస్ పుస్తకాలు లేవు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఏ రికార్డులో ఉందో. అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే గవర్నమెంట్తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇగో ఈ ఏపీఐఏసీలో ఉంది రికార్డుల్లో. అప్పుడు ఆ ఏపీఐఏసీ రికార్డులు వెరిఫై చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతాడు, ఈ 180 ఎకరాలు వచ్చింది మాకు తెలియనట్టు. తెలుసు, ఇది తెలీదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా రైతుల పాపం భూములు లేక, రుణాలు లేక, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక, పెళ్లి చేసుకోవాలంటే భూమిని తనఖబెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓస్ అందరికి కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు వెరిఫై చేశారయ్యా. ఫైల్స్ 10 బస్తాలు ఉన్నాయండి. 10 బస్తాల రికార్డు కూర్చొని వెరిఫై చేశారు ఈ ఆఫీసులో. అప్పుడు దొరికింది ఈ 185 ఎకరాలను. ఇప్పుడు ఆ 185 ఎకరాలు గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకి తిరిగి ఇచ్చేలాగా జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ ఎంత అనేది, అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ 12/19/D3/26/11/25 తారీఖున ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాన్వర్ అయిపోతాయి. ఎన్ని ఎకరాలు ఇది? 186 ఎకరాలు. ఎంతమంది రైతులు నష్టపోయింది? 246 మంది రైతులు. ఈ 246 మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు. పేరు చెప్పలేండి. మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే పోయిన ఎలక్షన్కి, ఈ గారిని చేయకపోతే ఓటేడని అన్నాడు. 2 ఎలక్షన్కి అడగాలి లేదు, మరి ఇది చేయలేదు. అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నా పని నేను చేసుకుని పోతాం. కానీ దీని ప్రకారంగా ఆర్డర్స్ వచ్చే, ఇప్పుడు నేనేమన్నానంటే ఆర్డర్స్ రావడం కాదు, ఆర్డర్స్ రావడం ఒక ఎత్తు. ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఇద్దరిని కలిసి, ఎంఆర్ఓ గారికి టచ్ ఉంది, 2 ఎంఆర్ఓ వచ్చారు. ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయా లేదు కావాలి నాకు. ఇది ఈ విధంగా ఇది రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఆర్డీఓ గారు ఎందుకు రమ్మన్నానంటే ఏంది కూడా, ఇప్పుడు ఆ భూముల తాలూకు వెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద
ఇప్పుడు ప్రతి నెల రైతులు పడుతుంది డబ్బులు పడుతున్నాయి కదా, వాళ్ళు కూడా పడతాయి. రైతు బంధు పథకం ఉంది. రైతు బంధు పథకం ఇప్పుడు దాకా రాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికీ వస్తాయి. తర్వాత బ్యాంకులో లోన్ కూడా తీసుకోవచ్చు. పిల్లల పెళ్లి కానీ చదువు కానీ లోన్లు కావచ్చు, ఆ పాస్ పుస్తకం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకునే అవకాశాలు లేవు. అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు, ఊరిని తీసుకున్నారా ఏంటని అడిగారు. లేదు సార్ జరిగింది, అన్యాయం జరిగింది చూడమంటే అసలు వెరిఫై చేయించారు. వెరిఫై చేస్తే జాయింట్ కలెక్టర్ గారు కూడా పాపం ఆమె లేడీ అయినప్పటికీ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి లోకల్ నాయకులు కొన్ని కోరిది ఏంటంటే అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత లోకల్ నాయకులు కూడా మాకు. అంటే చాలా నష్టపోయారు 2 సంవత్సరాలు, ఇంకా అన్యాయం జరగడానికి వీల్లేదు. అంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆమోదం తెలిపిన చంద్రబాబు నాయుడు గారికి వెంటనే కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, జాయింట్ కలెక్టర్ గారు ఎంతో సహకరించారు వారికి. అలాగే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ కూడా పాపం నైట్ అండ్ డే పనిచేసి ఈ ఇంత భూమిని 186 ఎకరాల భూమిని పట్టుకున్నారు. లేకపోతే ఎవరికి తెలియదు, ఎక్కడో తెలియదు, ఆ పరిస్థితులు వచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని, ఇది రైతులందరూ కూడా ఇమీడియట్ గా లోకల్ ఎంఆర్ఓ గారిని కలిసి ఆ భూమి వివరాలని చెప్పి వారు కూడా ఫీల్డ్ లోకి వెళ్తారు. వాళ్ళందరికీ ఎవరి భూమి వాళ్ళకి పంచి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే అందరూ బెనిఫిట్ చెందుతారని చెప్పి ఉద్దేశం. ఆ విషయం మీకు చెప్పాలని చెప్పి ఈరోజు మీ అందరినీ పిలవడం జరిగిందండి. రెండవది ఏంటంటే ఆంధ్రా కంపెనీ, ఇది వేరే సబ్జెక్ట్. మీరు రెండు డివైడ్ చేయండి, ఒకే సబ్జెక్ట్. వారు ప్రతాప్ రెడ్డి గారి కంపెనీ, అది అందరూ తెలిసిందే. వాళ్ళు ఫైనాన్షియల్ గా కొంచెం డౌన్ అయ్యడంలో ఏ కారణం తెలియదు, సరిగ్గా రన్ చేయలేపారు. రన్ చేయకపోవడం వల్ల ఒకటి ఫ్యాక్టరీ అనుకున్న స్థాయికి వెళ్ళలేదు. తర్వాత ఖనిజ సంపద కూడా లేదు ఇక్కడ. చింతపల్లి అనుకున్నారు, చింతపల్లి అవ్వలేదు. ఒరిస్సా నుంచి తెద్దాం అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. అనుకున్న స్థాయిలో ఫ్యాక్టరీ రన్ చేయలేపారు. ఇప్పుడు దాంట్లో 50% రష్యా వాళ్ళకి అమ్మేశారు. కొనేసిన తర్వాత వీళ్ళు అమ్మేశారు. 50% వాళ్ళ ప్రతినిధి వచ్చి నన్ను కలిశారు హైదరాబాద్లో. పుతిన్ గారి ప్రతినిధి ఒక అతను సెక్రటరీ వచ్చి కలిశారు. సార్ మీరు మధ్యనే వెహికల్స్ ఆఫ్ చేశారట, మరి మేము కూడా తీసుకున్నాం, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని అడిగారు నన్ను. చంద్రబాబు గారు కూడా లోకల్ అయ్యన్ పత్రిక గారు ఉంటారు, మాట్లాడమని చెప్పారు. చెప్తే నా దగ్గరికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, నా కండిషన్ ముందే చెప్పానండి. నేనే కాదు, కొనతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆవిడ రాజశేఖర రెడ్డి నన్ను పిలిచి, కొనతాల రామకృష్ణ పిలిపించి అడిగితే మేము ఒప్పుకున్నాం, కానీ కొన్ని కండిషన్లు పెట్టాం, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు వాళ్ళు అంటే నేను అడ్డుకుంటానన్నాను. సరే ఆ సంగతి వదిలేయండి, మేము వచ్చాం కదా కొత్తగానా, ఈ కండిషన్లు ఏంటి అడిగారు. కండిషన్లు ఏంటంటే ఏం చేయాలంటే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఉంటాయి, మీరు ఎవరెవరికో తీసుకుని చేస్తున్నారు, లోకల్ వాళ్ళకి ఇవ్వలేదు, భూములు పోయినకి ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా అన్నారు. ఇంజనీర్ కావాలా, ఆ భూములు పోయిన ఇంజనీర్ లేడు, నేనే తీసుకుంటాను సార్ అన్నాడు. అలా కాదయ్యా, భూములు పోయిన ఇల్లు ఎన్ని ఉన్నాయి, మా ఆర్డీఓ గారిని అమ్మేవారిని పంపిస్తాను నీతోటి, ఇంటింటికి వెళ్ళి ఎవరు భూమి పోయింది, ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఆ పిల్లలు ఏం చదువుకున్నా రికార్డ్ చేయని ముందు. ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, మగ పిల్లలు 2 పిల్లలు ఎంత 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీగా చదువుకుంటారు కదా, ముందు రికార్డ్ చేయండి. ఎంతమంది పిల్లలు వస్తారో చూడండి, దాంట్లో మీకు సూటబుల్ ఎడ్యుకేషన్ ఉన్న కుర్రవాళ్ళందరూ తీసుకోండి. నెంబర్ 1 మీకు సూట్ అవుతుంది కదా మీకు ఉద్యోగాలకి. ఐటీఏఓ 10th క్లాసో ఏదో ఉంటుంది కదా, ఆ కుర్రలు ఉన్న వాళ్ళందరికీ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలా. నెంబర్ 1 నోట్ చేసుకున్నాం. నెంబర్ 2 ఎడ్యుకేషన్ లేదు, మీకు సూటబుల్ కాదు. మీకు టిప్పర్లు ఉంటాయి కదా, టిప్పర్లు వాడతారు కదా, ఒక్కో టిప్పర్కి నెలకి అద్దె ఎంత ఇస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు? 2 లక్షలు 2.5 లక్షలు అందిస్తున్నారు టిప్పర్లకి, అద్దెకి పెట్టుకొని.
నేనేమన్నా అంటే ఎవరు సూటబుల్ కాదు, ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళందరినీ మరి ఒక లిస్ట్ అయ్యండి. ఇద్దరు కుర్రాళ్ళు కలిసి ఒక టిప్పర్గా ఉందాం బ్యాంక్ లోన్తో. ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఏమో టిప్పర్లు తిప్పుకుంటారు. మీరు పైయోడు ఇచ్చిన అద్దె కుర్రోళ్ళకి ఇచ్చండి. ఖర్చులు పోని 2 లక్షలు మిగులుతుంది నెలకి, సరికోవడం 1 లక్ష వస్తుంది. జీతం కంటే ఎక్కువ వస్తుంది తిరిగి. అది ఇవ్వండి అన్నాను. ఓకే అన్నారు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి టిప్పర్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అందరికీ టిప్పర్లు ఇద్దాం సార్ అని ఒప్పుకున్నారు. అది ఒకటి. మూడోది ఏంటంటే ఇక్కడ కాలనీ కట్టారు. కాలనీ కూడా దాంట్లో రికార్డు ఉంది. కాలనీ కట్టారు. ఆ కాలనీ కూడా పూర్తిగా కట్టారు, కానీ రోడ్లు లేవు, కొన్ని బెడ్షీట్లు, కరెంట్ లైన్లు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మనం కొన్ని రోడ్లు వేసాం, కానీ ఫ్యాక్టరీ వాళ్ళు వేయాల. ఆ కాలనీ అనుకున్న స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి 3 కండిషన్లు పెట్టారు. ఏదేమైనా సరే భూములు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, ఈ నాయకులు కూడా చెప్తాను, ఎవరు చెప్పినా విన్నా, ఒక నిర్ణయానికి వచ్చాను నేను. మీరు కూడా జాగ్రత్తగా, నాయకులు కూడా జాగ్రత్తగా ఉంటారు. రికమెండేషన్లు వద్దు. ఎవరికైతే భూమి పోయిందో ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తానో, ఇంకో పైనుంచి వస్తే ఒక్కడ కూడా ఎవరు మీ నాయకులు చెప్పినా వినకూడదు. భూమి పోయి ఆలేడుతుంటే ఇంకోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం. మరి ఇంకోటి చెప్తారు మధ్యనే, మా ఇంట్లో కుర్రోళ్ళు లేరండి, మా తమ్ముడు గారు హైదరాబాద్ ఆ కుర్రోళ్ళకి ఇవ్వమన్నారు. ఎందుకు వాళ్ళ భూములు కూడా ఇస్తున్నాం. వాళ్ళు మా చుట్టాలకి ఇచ్చేయమంటారు. భూమి పోయిన వాళ్ళకి ఇస్తాం, ఆ కుటుంబంలో ఎవరికి ఉంటారో ఇస్తాం. నేను క్లారిటీ ఇస్తున్నాను, మా నాయకులకు కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను. మీరు అటువంటి రికమెండేషన్ నా దగ్గర తీసుకురావద్దు, తీసుకొచ్చినా చెయ్యని కూడా నేను. ఇదండి వివరంగా చెప్తున్నాను. ఈ రెండు సబ్జెక్టులు మీకు. ఫస్ట్ సబ్జెక్ట్ అయితే ఇంపార్టెంట్ నాకు. అంటే ఇన్ని సంవత్సరాలు పెట్టి ఆ భూ ఎక్కడ ఉందో రైతులకి తెలియదు, మాకు తెలియదు. ఎక్కడ పోయింది భూమి ఉంది, రికార్డు కలపాలి. ఆ పట్టుకొని ఐపీఎస్ దొరికింది. ఒక మంచి అచీవ్మెంట్ నా లైఫ్లో. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. తక్కువ కాదు, 186 ఎకరాలు చిన్న విషయం కాదు కదా. అదండి ఆ విషయం చెప్తామని. అది రైతులందరూ కూడా ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ వాళ్ళని కలిసి మీకు పాస్ పుస్తకాలు తీసుకోవడం, దానికి ఏముంటాయి రైట్స్ రావడానికి ఎన్ని అవి రికార్డులను తయారు చేసుకొని ఆర్డీఓ గారికి అప్లై చేస్తే వచ్చి టర్మ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు ఇన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఇది చెప్తా మంచి సబ్జెక్ట్ అండి. అందుకే నేను పర్సనల్గా నేను చెప్పాలని చెప్పి. థ్యాంక్ యూ అండి. ఎనీవే చెప్పండి.